లోపల ఆత్మే దేవుడు. దాన్ని దర్శించుకునే స్థాయి నీకు రావాలంటే ముందు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్తారు. అంతేకాకుండా మనకి ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాల ద్వారా భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకుంటున్నాం. కన్ను దేవుడి రూపాన్ని చూస్తుంది, చెవులు దేవుడికి సంబంధించిన శబ్దాలు వింటూ ఉంటాయి, నోరు భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా నీ శరీరం లోపల ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకునే విధంగా పనిచేయాలని చెప్తాయి. అది నిజమైన అంతరార్థం. దేవాలయానికి వెళ్ళాము అంటే ఏంటి? దేవాలయంలో ఉన్న దేవుణ్ణి చూసి నమస్కారం చేసుకుని ఆగిపోకూడదు. నీ శరీరం అనే దేవాలయంలో లోపలున్న ఆత్మ అనే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ కొన్ని అంటే ఇప్పుడు గంట కొట్టడంలో సైన్స్ ఉందంటారు, లేకుంటే ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఏంటివి చెప్తారా? అన్నిట్లో కూడా సైన్స్ ఉందండి. అన్నిట్లో సైన్స్. మనం ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఏం చేస్తాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటూ అరచేతులు చూసుకోమంటారు. ఉదయం నిద్ర లేవగానే అందరూ మొట్టమొదట అరచేతులు ఎందుకు చూసుకోమంటారంటే మనం రాత్రంతా నిద్రపోతాం కదా, మనలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులు చూసుకుంటే మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ చేతుల ద్వారా మనలోకే డిశ్చార్జ్ అవుతుంది. ఇంత సైన్స్ అంటే ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది. అది మనకి మంచి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అది దానిలో ఉన్న సైన్స్. కొంతమంది పొద్దున్నే ఎవరి ముఖం చూశానో నాకు ఇవాళ ఇలా అయింది అనుకుంటుంటారు కదా. అంటే మనం ఉదయం నిద్ర లేవగానే అరచేతులు కాకుండా ఏవైనా చెడు వస్తువులను కానీ చెడు విషయాలను కానీ చూసామనుకోండి, వాటికి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనకు నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సైన్స్.